ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. బీజేపీ బలోపేతానికి అంకిత భావంతో పనిచేస్తామని పివి కృష్ణారావు అన్నారు. మార్కాపురం జిల్లా బీజేపీ నూతన అధ్యక్షుడిగా పివి కృష్ణారావు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, పలువురు రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఒంటిపై పడే ప్రతి శాలువా బీజేపీలో తన బాధ్యతను మరింత పెంచుతుందని పివి కృష్ణారావు అన్నారు. మార్కాపురం జిల్లాలోని ఆర్టీసీ బస్టాండ్లో శ్రీశైలం వెళ్లే భక్తులు, ప్రయాణికులు బస్సుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచి బస్సుల కోసం వేచి చూసినా సేవలు అందుబాటులోకి రాకపోవడంతో ఆర్టీసీ అధికారులను ఆశ్రయించారు. ఆర్టీసీ సీఏ నిర్లక్ష్యంగా స్పందించారని ఆరోపిస్తూ ప్రయాణికులు బస్టాండ్ సమీపంలో రోడ్డుపై అరగంట పాటు ధర్నా చేశారు. గన్నవరం ఎయిర్పోర్టు హైవేపై వెళ్తున్న లారీలో స్పిరిట్ లీక్ అయింది. లారీ డ్రైవర్ వెంటనే అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు లారీ దగ్గరకు చేరుకుని స్పిరిట్ లీక్ ను పరిశీలించి చర్యలు తీసుకున్నారు. విశాఖ వెస్ట్ ఎయిర్పోర్ట్ ఎదుట సిపిఐ నాయకులు ధర్నా చేశారు. ఆర్థిక రాజధానిగా ఉన్న విశాఖ నగరం నుంచి ఎయిర్పోర్టును దూరం చేయడం దుర్మార్గమన్నారు. డొమెస్టిక్ ఎయిర్పోర్టుగా దానిని ఇక్కడే కొనసాగించాలన్నారు. ప్రజాప్రతినిధులు వెంటనే జోక్యం చేసుకుని ఎయిర్పోర్టు తరలిపోకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో మేకపాటి సోదరుల మధ్య ఆస్తుల వ్యవహారం రెచ్చకెక్కింది. ఉదయగిరికి 4 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డికి ఆస్తులు పంచలేదంటూ ఆయన సోదరులు మాజీ ఎంపీ రాజమోహన్ రెడ్డి, మరో సోదరుడు రాజగోపాల్ రెడ్డిలపై ఆరోపణలు చేశారు. కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లుల చెల్లింపుల కోసం ఈ నెల 18న చెరో హైదరాబాద్ నిర్వహిస్తున్నట్లు బిల్డర్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. గత 5 సంవత్సరాలుగా బిల్లులు రాక నానా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్ లో బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గ్రంథాలయాలు సమాజ దేవాలయాలని, అటువంటి గ్రంథాలయాలపై నేటి తరానికి అవగాహన లేకపోవడం బాధాకరమని జిల్లా గ్రంథాలయ చైర్మన్ సుచిత్ర అన్నారు. బాపట్ల జిల్లా చీరాల గ్రంథాలయ శాఖలో మంగళ గ్రహ ప్రయాణం పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో చైర్మన్ సుచిత్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నారా లోకేష్ నాయకత్వంలో రానున్న రోజుల్లో ప్రతి గ్రామంలో గ్రంథాలయాలు నిర్మించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పద్మశాలిలకు స్థానిక ఎన్నికల్లో అవకాశం కల్పించాలని పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ లక్ష్మీ నరసింహులు అన్నారు. అనంతపురంలోని రాచనపల్లిలో ప్రతిభా పురస్కారాలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని 10వ తరగతి, ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ మార్కులు కనబర్చిన పద్మశాలి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేశారు. కోనసీమ జిల్లా మామిడికుదురులో ఘనంగా గదీర్ వేడుకలు నిర్వహించారు. గ్రామాలలో ఇస్లాం మత చరిత్రలో అత్యంత ప్రాముఖ్యమైన ఘట్టాన్ని స్మరించుకుంటూ ఈ వేడుకలను ముస్లిం సోదరులు జరుపుకున్నారు.